మరణాత ప్రార్థన చేసుకుందాం. దయానిధి అయిన మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే ప్రణుతులు, స్తుతులు, స్తోత్రములు, మంగళ స్తుతులయ్యా. మా కొరకు మీరు సిలువలో వేలాడారు, స్తోత్రములు. మా కొరకు గాయములు పొందారు, మీకే స్తుతులు. రక్తము చిందించారు, స్తోత్రములు. మాకు బదులుగా చనిపోయారు, స్తోత్రములు. నా పాప భారం, వ్యాధి భారం, శిక్ష భారం మీ పైన వేసుకున్నారు, స్తుతులయ్యా. మా మీద మీరు చూపిన ప్రేమను బట్టి స్తుతులు, ప్రణుతులు, మృతులయ్యా. ఈ మంచి శుక్రవారం విలువ ధ్యాన దినములలో మొదటి శుక్రవారం ఎందరో మీ శిలువ ఎద్దకు వచ్చారో వారందరినీ దీవించుమని, ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. వాక్యము ధ్యానము చేసుకొనుచుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మా నోటికి తోడుగా ఉండండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని మీ సిలువలో ఉన్న శక్తిని మాకు దయచేయండి. వాక్యమై ఉన్న యేసు నామమున వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. అందరికీ మరణాత శిలువ ధ్యాన దినములలో ఈ దినము మొదటి శుక్రవారం. ఈరోజు శిలువ దగ్గర చూపులు అనే పాఠం ధ్యానం చేసుకుందాం. దయచేసి ఎవరు మాట్లాడకుండా దేవుని వాక్యము వినాలని మనం చేస్తున్నాం. ఈరోజు మన పాఠం శిలువ దగ్గర చూపులు. అందరూ చెప్తారా? శిలువ దగ్గర చూపులు అనే పాఠం మనం ధ్యానం చేసుకుందాం. శిలువల గురించి ఈ దినము మనం కొద్ది విషయాలు ధ్యానం చేసుకుందాం. మొదటిగా మార్పు లేని చూపు. అందరూ చెప్పండి, మార్పు లేని చూపు. శిలువ దగ్గర చూపు. మొదటిగా మార్పు లేని చూపు. మార్కు సువార్త పరిశుద్ధుడైన మార్కు గారు రాసిన వార్త 14వ అధ్యాయములో మనం చూస్తే ఇస్కరియోతు యోధ వచ్చును 12 మందిలో ఒకడు. ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగించవలెనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వారికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసిరి కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండే. అందరికీ మరణాత. శిలువ ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు నేను ముందుగా మీ జ్ఞాపకం చేసి వాక్యంలోకి వెళ్తాను. శిలువ ద్వారా కలిగే ప్రయోజనాలు పాప క్షమాపణ. మొదటి ప్రయోజనం చెప్పండి, పాప క్షమాపణ. రెండవ ప్రయోజనం నీతిమంతునిగా మార్చెను. ఎలా మార్చారు? శిలువ ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చెను. మూడవ ప్రయోజనం దేవునితో సంధి కుదుర్చెను. దేవునితో
మనకు ఏం కుదిర్చారంట? శిలువ ద్వారా సంధి కుదిర్చాడు. అలాగే 4వదిగా అపవాది మీద జయమిచ్చెను. అపవాది మీద జయం దేవుడు మనకి శిలువ ద్వారా ఇచ్చాడు. అలాగే దేవుని సొత్తుగా మనలను చేసెను. శిలువ ద్వారా దేవుని సొత్తుగా మనలను చేసెను. శిలువ ద్వారా నిత్య జీవము మనకు ఇచ్చాడు. శిలువ ద్వారా దేవుడు మనకి నిత్య జీవం ఇచ్చాడు. అలాగే ఆదరణ ఇచ్చెను. శిలువ ద్వారా ఆదరణ ఇచ్చెను. అలాగే శిలువ ద్వారా స్వస్థత ఇచ్చెను. కనుక శిలువ ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవన్నీ కూడా మీకు నేను జ్ఞాపకం చేశాను. కనుక ఈరోజు 7 చూపులు శిలువ దగ్గర చూపులు. మొదటిగా మార్పు లేని చూపు. ఈ చూపు ఎవరది? ఇస్కరియోతు యోధ. ఈ చూపు ఎవరదంట? ఇస్కరియోతు యోధ. కనుక ఇస్కరియోతు యోధ మీరు చదివిన వాక్యంలో 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వారికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసి కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, యోధాను అర్థం చేసుకొనుట కష్టము అన్నారు. ఏమన్నారు చెప్పండి? యోధాను అర్థం చేసుకొనుట కష్టము అన్నారు. అలాగే మన చేతిలో డబ్బు ఉంచుకోవాలి. యోధ డబ్బు చేతిలోకి వెళ్ళాడు అన్నారు. మన చేతిలో డబ్బు ఉంచుకోవాలి. యోధ డబ్బు చేతిలోకి వెళ్ళాడు. మనం కూడా ఎవరి చేతుల్లోకి వెళ్తాం? అప్పుడప్పుడు డబ్బు చేతుల్లోకి వెళ్తారా? కనుక యోధ డబ్బు చేతుల్లోకి వెళ్ళాడు. అందుకే దైవజనులు 3 విషయాలు చెప్పారు. ఇస్కరియోతు యోధ ధనాపేక్షను బట్టి భ్రష్టుడయ్యారు అని చెప్పారు. దేనిని బట్టి అంట? ధనాపేక్షను బట్టి భ్రష్టుడయ్యారు. అలాగే ఏశావు లోకాస్తును బట్టి భ్రష్టుడయ్యారు అన్నారు. ఏశావు లోకాస్తును బట్టి భ్రష్టుడయ్యారు. యోధ ధనాపేక్షను బట్టి భ్రష్టుడయ్యారు. యూదులు అతిశయమును బట్టి భ్రష్టులయ్యారు. యూదులు దేనిని బట్టి అంట? అతిశయమును బట్టి. మనలో లోకాస్తులు ఉంటే, మనలో ధనాపేక్ష ఉంటే, మనలో గర్వం అతిశయం ఉంటే మనం దేవునికి దూరం అయిపోతాం. దేవునికి ఏమైపోతాం? దూరం అయిపోతాం. కనుక యోధ ఏ చూపు అంట? మార్పు లేని చూపు. దేవుడు శిష్యుడుగా అంగీకరించారు. ఆయన్ని శిష్యుడే అయినా మారలేదు. అలాగే బోధకుడే అయినా మారలేదు. అలాగే పరిచారకుడు అయినా మారలేదు. దేవుని బిడ్డలారా, వేదాంత విద్యార్థి అయినా మారలేదు. కనుక వేదాంత విద్యార్థి యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చొని పరమ రహస్యాలు నేర్చుకున్నాడు. కానీ కుదురుగా కూర్చోవడం నేర్చుకోవడం. ఏం నేర్చుకోలేదంట? కుదురుగా కూర్చోనుట నేర్చుకోవడం. కొండకు ఏముండాలా?
కుదురుండాలి. కుదురు లేకపోతే కొండ ఏమైంది, పగిలిపోయింది. మనం కూడా ముందే నేర్చుకోవాలా, కుదురుగా కూర్చోవడం నేర్చుకోవాలి. కనుక దేవుని బిడ్డలాగా ఇస్కరియోతు యోధా చూపు మార్పు లేని చూపు. కనుక యేసు ప్రభువే స్వయంగా గద్దించిన మనస్సు మార్చుకోలేదు అన్నారు అయ్యగారు. యేసు ప్రభువే స్వయంగా గద్దించిన మనస్సు మార్చుకోలేదు, సింహాసనాధికారం పోగొట్టుకోలేను అన్నారు. ఏం పోగొట్టుకున్నారంట? సింహాసనాధికారము పోగొట్టుకున్నాడు. వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు మారకపోతే యోధ సింహాసనాధికారం పోగొట్టుకున్నాడు. అలాగూ మార్పు లేని వారిగా, మారని వారిగా ఎవరు ఉండకూడదు. దేవుడు బిడ్డలారా, యోధ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. ఆయనను అప్పగించిన యోధ, ఆయనను అప్పగించిన యోధ. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. బేరమాడిన యోధ చదువుతారా? నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమిస్తారు అని అడిగాడు. బేరమాడిన యోధ. అలాగే పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 24వ వచనం. ఆ మనుష్యునికి శ్రమ అనుంది. ఆ మనుష్యునికి శ్రమ. అలాగే పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 24వ వచనం. వాడు పుట్టకుండిన ఎడల వానికి మేలు అను. ఇస్కరియోతు యోధ పుట్టి ఉండని ఎడల మేలు అన్నారు. అలాగే పరిశుద్ధుడైన లోకానికి రాసిన సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. ద్రోహి అయిన యోధ అనండి. ద్రోహి అయిన యోధ. యోధ ఎవరంట? ద్రోహి అయిన ఇస్కరియోతు యోధ అని రాయబడి ఉంది. అలాగే పరిశుద్ధుడైన లోకానికి రాసిన సువార్త 22వ అధ్యాయం 3వ వచనం. యోధలో సాతాను ప్రవేశించెను అని ఉంది. యోధలో ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించింది యోధలో. అలాగే పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త చూడండి 7వ మాటగా 6వ అధ్యాయం 64వ వచనంలో విశ్వసింపని యోధ అని ఉంది. ఏం చూడగలం? విశ్వసించని యోధ. యోధలో ఏం లేదంట? విశ్వాసం లేదు. కనుక విశ్వసించని యోధ. కనుక విశ్వాసము శ్వాస వంటిది. విశ్వాసం ఎలాంటిది? శ్వాస. కనుక విశ్వసించని యోధ. యోధలో ఏం లేదంట? విశ్వాసం లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. అందుకు యేసు యోధ సాతాను అని అంటారు. ఏమన్నారు? యోధ సాతాను అని అంటారు. అలాగే 9వ మాటగా యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం.
దొంగ. ఎవరు చెప్పండి? యోధ ఎవరని బైబిల్లో దేవుడు రాయించారు? దొంగ అని రాయించారు. అలాగే పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 2వ వచనం, యోధ హృదయములో అపవాది ఉండెను. యోధ హృదయములో ఎవరున్నారంట? అపవాది. అలాగే పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 11వ వచనం, యోధ అపవిత్రుడు అని ఉంటుంది. అమ్మా వింటున్నారా అందరూ? యోధ అపవిత్రుడు అంటే మార్పు లేదు. యోధాలో ఏం లేదంట? మార్పు లేదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం, నాశన పుత్రుడు అని చూడగలరు. నాశన పుత్రుడు యోధ. అలాగే పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 5వ వచనం, యోధ ఉరి పెట్టుకొనేను అను. ఆ వెండి నాణేలు దేవాలయంలో పారవేసి ఉరి పెట్టుకున్నాడు. ఏ వెండి నాణ్యాల కోసం యేసు ప్రభువారిని అమ్మివేశాడో ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో పారవేసి ఏం చేశాడంట? ఉరి పెట్టుకొని చనిపోయాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన లూకా గారు రాసిన అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయంలో 18వ వచనం, ఈ యోధ తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనప్పుడు అతని పేగులన్నీ బయటకు వచ్చి, యోధ ఏమైపోయాడో చదవండి. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైపోయినందున అతని పేగులన్నీ బయటకు వచ్చి. దేవుని బిడ్డలారా, మారలేదు. యోధ మారలేదు. మార్పు లేని చూపు. మారలేదు కనుక ఏమయ్యాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు. పేగులన్నీ బయటకు వచ్చాడు. నడిమికి బద్దలైపోయాడు. కనుక మార్పు లేని చూపు. కనుక ప్రతి ఒక్కరు కూడా మారాలి. మారకపోతే ఏమైంది? మారకపోతే ఏం కాదా? మార్పు లేని చూపు. కనుక మారని యోధ ఏమయ్యాడు? మారని యోధ సింహాసనాధికారం పట్టుకున్నాడు. ఎంత శిక్ష తెచ్చుకున్నాడో! మారని యోధ, మార్పు లేని చూపు. కనుక ఎన్ని వాక్యాలు విన్నా మారకపోతే, నువ్వు సరి చేసుకోకపోతే, దిద్దుకోకపోతే అమ్మా మీరు యోధ ఏమైపోయాడో మీరు గమనిస్తున్నారు కదా. మార్పు లేని చూపు. మారాలి. ఏం కావాలంట? మారాలి. యేసు ప్రభువును కోరాలి, చేరాలి. మారాలి, కోరాలి, చేరాలి. మార్పు లేని చూపు, మొదటి చూపు. ఇక్కడ ఉన్న వారిలో మారని వారు ఉంటే ఏం చేయాలి? మారాలి. మారు మనస్సు పొందాలి. మారాలి. మారకపోతే ఎంతో దుస్థితి తెచ్చుకుంటాము. రెండవ మాట, రెండవ చూపు మన వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే పశ్చాత్తాప చూపు. అంత చెప్పండి, పశ్చాత్తాప చూపు. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం
62వ వచనం, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు కాదు. ఈ చూపు ఎవరిది? పశ్చాత్తాప చూపు. రెండవ చూపు పశ్చాత్తాప చూపు. పేతురు కాదు, యేసు ప్రభువును ఎరగను అని అన్నాడు. ఎన్నిసార్లు? 3 సార్లు అన్నారు. యేసు ప్రభువారట పేతురు గారి వైపు చూచాడు. ఆ ముందు వచనంలో పేతురు గారి వైపు చూడగా పేతురు గారట వెలపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇది ఏ చూపంట? పశ్చాత్తాప చూపు. అందరూ చెప్పండి, ఏ చూపు? దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, తప్పు చేస్తే శిక్ష తప్పదు, పశ్చాత్తాపడితే రక్షణ తప్పదు. తప్పు చేస్తే శిక్ష తప్పదు, పశ్చాత్తాపడితే రక్షణ తప్పదు అన్నారు. కనుక పశ్చాత్తాప చూపు. యేసు ప్రభువును ఎరగనన్నాడు. యేసు ప్రభు అరంట ఒక చూపు పేతురు గారి వైపు చూచాడు. ఆయన వెలపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. కనుక ఈ శిలువ ధ్యానాల్లో 2 కన్నీళ్లు ఉండాలి. మనలో 2 కన్నీళ్లు ఉండాలి. ఒకటి పశ్చాత్తాప కన్నీరు. ఏ కన్నీరు చెప్పండి? పశ్చాత్తాప కన్నీరు ఉండాలి. రెండవది కృతజ్ఞత కన్నీరు. ఏ కన్నీరు అంట? కృతజ్ఞత కన్నీరు. మన పాపములను బట్టి పశ్చాత్తాపడాలి. మాకు బదులుగా శిలువలో మరణించావయ్యా అని కృతజ్ఞత కన్నీరు విడవాలి. ఈ 2 కన్నీళ్లు ఉండాలి. కనుక దేవుని బిడ్డలాగా ఏ చూపు చెప్పండి? పశ్చాత్తాప చూపు. ఇది పేతురు గారు. 3వ మాట, పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 26వ వచనం. దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. కనుక యోహాను చూపు అంతరంగ చూపు. అందరూ చెప్పండి, ఏ చూపు అంట? అంతరంగ చూపు. కనుక యోహాను గారి గురించి మీకు 3 మాటలు చెప్తాను. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఎవరు చెప్పండి? యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఇంకా యోహాను గారు యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు. ఎవరు చెప్పండి? యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు. అలాగే ప్రేమ అపోస్తలుడు. ఇంకా ఎవరు? యోహాను గారు ప్రేమ అపోస్తలుడు. శిష్యులందరూ పారిపోయారు. యోహాను గారు ఒక్కరే ఎక్కడున్నారు? శిలువ దగ్గర ఉన్నారు. కనుక అందుకే యేసు ప్రభు అంట తన తల్లి బాధ్యత ఎవరికి అప్పగించారు? యోహాను గారికి అప్పగించారు. ఏ బాధ్యత చెప్పండి? తల్లి బాధ్యత. కనుక అంతరంగ చూపు, అంతరంగ శిష్యుడు యోహాను గారు. చూపు అంతరంగ చూపు. ఏ చూపు చెప్పండి? అంతరంగ చూపు. 4వ మాట మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి
నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. కనుక రక్షణ గల చూపు, అందరు గమనిస్తున్నారా? రక్షణ గల చూపు. ఎవరైనా కుడివైపు ఉన్న దొంగ, ఎవరు చెప్పండి? కుడివైపు ఉన్న దొంగ. ఆయన దైవజనులు దేవదాసయ్య గారు 2 మాటలు చెప్పారు. ఈ కుడివైపు ఉన్న దొంగ హృదయం వెన్నముద్దలా ఉంది, ఎడవైపు ఉన్న దొంగ హృదయం మట్టి ముద్దలా ఉంది. నీతి సూర్యుడైన ప్రభు కిరణాలకి ఈ వెన్నముద్దేమో కరిగిపోయింది, మట్టి ముద్ద ఇంకా గట్టి పడిపోయింది. ఈ 40 రోజులు మీరు ఎలా ఉంటారు? వెన్న ముద్దలా ఉంటారా, మట్టి ముద్దలా ఉంటారా? చెప్పండి, ఎలా ఉంటారు? వెన్న ముద్దలా ఉంటే పశ్చాత్తాపడతారు, మట్టి ముద్దలా ఉంటే ఇంకా ఇంకా గట్టిగా ఇంకా కఠినమైపోతారు. దేవుని బిడ్డలారా, అందుకని కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సాతాను యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఒక సవాలు విసిరిందంట. ఒక సవాలు, చూడు నిన్ను ఎక్కడ నిలవబెట్టాను అని అపహాస్యం చేసిందంట. చూడు నిన్ను ఎక్కడ నిలవబెట్టాను, ఇద్దరు దొంగల మధ్య నిలవబెట్టాను అని, ఇద్దరు బందిపోటు దొంగల మధ్య నిన్ను నిలవబెట్టాను అని అనిందంట సాతాను. అప్పుడు యేసు ప్రభువారు అన్నారంట, ఇద్దరిలో ఒకరిని పరలోకానికి ఎత్తుకొని వెళ్తాను అన్నారంట. అందరికి మరణాంట, ఇద్దరిలో ఒకరిని పరలోకానికి ఎత్తుకొని వెళ్తాను, తీసుకుని వెళ్తాను అన్నారంట. కనుక దేవుని బిడ్డలారా, ఎడవైపు ఉన్న దొంగ విడుదల కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడంట? విడుదల. కుడివైపు ఉన్న దొంగ రక్షణ రాజ్యాన్ని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడంటే, ఎడవైపు ఉన్న దొంగ ఈ లోక స్థితిని కోరుకున్నాడు. కుడివైపు ఉన్న దొంగ పరలోక స్థితిని కోరుకున్నాడు. ఏం కోరుకుంటున్నాం? ఏం కోరుకుంటున్నారు? ఈ లోక స్థిత, పరలోక స్థిత. ఒకరేమో మోక్షానికి వెళ్తే ఆయన పాతాళానికి వెళ్ళారు. కనుక దేవుని బిడ్డలారా, ఎడమ వైపు ఉన్న దొంగ కంట విడుదల దొరకలేదు, రక్షణ దొరకలేదు. ఏం దొరకలేదు? విడుదల దొరకలేదు, రక్షణ దొరకలేదు. కుడివైపు ఉన్న దొంగకి ఏం దొరికింది? విడుదల దొరికింది, రక్షణ దొరికింది, రాజ్యము దొరికింది, పరలోక మహిమ దొరికింది. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఏ చూపు చెప్పండి? ఏ చూపు? రక్షణ గల చూపు. యేసు ప్రభువారంట దొంగ వైపు చేయి చాపాడు. ఎవరి వైపు అంట? దొంగ వైపు చేయి చాపాడు. దేవుని బిడ్డలారా, ఈ దొంగ ఒక 7 విషయాలు నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువును మెచ్చుకున్నందువల్ల రక్షణ వచ్చింది దొంగకి. ప్రభువును మెచ్చుకున్నందువల్ల రక్షణ వచ్చింది. 7 విషయాలు ప్రభువును తెలుసుకొనలేదు. ఈ దొంగ ప్రభువును తెలుసుకొనలేదు. ఈ దొంగ వాక్యమును పఠించలేదు. ఏం చేయలేదంట? వాక్యమును పఠించలేదు. ఈ దొంగ నమ్మలేదు. ఈ దొంగ అంగీకరించలేదు.
ఈయన ప్రకటించలేదు. ఈ దొంగ కష్టములు అనుభవించలేదు ప్రభు కొరకు. అలాగే గొప్ప అంతస్తు కోరుకోలేదు. ఏం కోరుకోలేదంట? గొప్ప అంతస్తు కోరుకోలేదు. కనుక దొంగ మరణ సమయమప్పుడు మారినందువల్ల పరదయిస్తే సంపాదించుకున్నాడు. గొప్ప అంతస్తు సంపాదించుకోలేకపోయాడు. మోక్షంలో 7 అంతస్తులు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని అంతస్తులు? 7 అంతస్తులు ఉంటే ఈయన పరదైస్ అనే అంతస్తే సంపాదించుకున్నాడు. కనుక మొట్టమొదటి అంతస్తు ఏంటి? సింహాసనం. చెప్పండి, ఏ అంతస్తు? మనందరూ ఏ అంతస్తు సంపాదించుకోవాలా? సింహాసనం అనే అంతస్తు సంపాదించుకోవాలి. ఈ శిలువ ధ్యానాలు చేయకుండా సింహాసన అంతస్తు ఎలా వచ్చింది? చెప్పండి. శిలువ ఎత్తుకు రాకుండా సింహాసన అంతస్తు ఎలా వచ్చింది? అంటారా? అమ్మా చెప్పండి. ఈ 40 రోజులు శిలువ ఎత్తుకు వస్తే దేవుడు మనకి ఏమి ఇస్తారు? గొప్ప అంతస్తు ఇస్తారు. కనుక దేవుని బిడ్డలారా, రక్షణ గల చూపు. ఏ చూపు అంట? రక్షణ గల చూపు. మరొక చూపు, 5వ మాట, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. నిర్లక్ష్యపు చూపు. ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు గదా, నిన్ను నీవు రక్షించుకోవడము, మమ్మును కూడా రక్షించుమని చెప్పింది. నిర్లక్ష్యపు చూపు. అమ్మా, ఏ చూపు అంట? నిర్లక్ష్యపు చూపు. కనుక ఎడమవైపు ఉన్న దొంగకి ఏ చూపు ఉందంట? నిర్లక్ష్యం. కనుక నోవహు గారి కాలములో నోవహు గారట బోధ చేశాడు, పాపములు మానివేయండి, పాపములు మానివేయండి. జలప్రళయం వచ్చింది, ఓడలోకి రండి అని బోధ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు బోధ చేశారు. ఎన్ని సంవత్సరాలంట? 120. అన్ని సంవత్సరాలు బోధ చేస్తే నిర్లక్ష్యంగా ఉన్నారంట ప్రజలు. ఎలా ఉన్నారు? ఆ కాలపు వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. అందుకే జల ప్రళయంలో ఏమయ్యారు? నశించిపోయారు. జల ప్రళయంలో నశించిపోయారు. కనుక ఈ దొంగ కూడా యేసు ప్రభువు శిలువ దగ్గరే ఉన్నాడు, కానీ నిర్లక్ష్యపు చూపు చూశాడు. కనుక మనం కూడా శిలువ ధ్యానాలంటే నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, అశ్రద్ధగా ఉన్నారనుకోండి, ఇది మన పరిస్థితి. అనేకులు ఎలా ఉంటున్నారు? నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా ఉంటే ఏమైంది? దొంగ పరిస్థితి. ఈ దొంగ ఎక్కడికి వెళ్ళాడు? కుడివైపు ఉన్న దొంగ పరదేశం సంపాదించుకుంటే, ఈ దొంగ నిర్లక్ష్యాన్ని బట్టి పాతాళాన్ని సంపాదించుకున్నాడు కదా. కనుక నిర్లక్ష్యముగా ఉంటే మన పరిస్థితి ఏంటి? ఎవరైనా నిర్లక్ష్యము చూపు చూస్తున్నారా? నిర్లక్ష్యం అనే గుణము విశ్వాసికి తగదు. ఏ గుణం చెప్పండి? నిర్లక్ష్యం. అలాగే 6వ మాట మనం చూస్తే, పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. భూకంపము
మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడే, నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యము చూపు. ఏ చూపు అంట? సాక్ష్యము. యేసు ప్రభువారు నిద్రించినప్పుడు, చనిపోయినప్పుడు భూకంపం కలుగుట చూచి ఏం చేశారంట? శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు. నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చాడు. కనుక సాక్ష్యము, సాక్ష్యము చూడు. 7వ మాట, ఆఖరి మాట, పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 19:26 చదువుకున్నాను కదా. కడుపు తరుక్కుపోయిన చూపు. ఏ చూపు అంట? కడుపు తరుక్కుపోయిన చూపు. కనుక యేసు ప్రభు వారిని అలా ఒళ్ళంతా రక్తమయమై ఉండుట తల్లి చూసి ఎంత బాధపడి ఉంటుందో. ఆ ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, పాదములలో మేకులు, అలాగే ఆయన వీపు దున్నబడుట, ఇవన్నీ చూసిన తల్లి కడుపు తరుక్కుపోయిన చూపు ఎంత దుఃఖించి ఉంటారు. అందుకే యేసు ప్రభువారంట మొదటి మాట తండ్రి వైపు చూశాడు. సిలువలో మొదటి మాట పలుకుతూ ఏంటో మొదటి మాట, రెండవ మాట పలుకుతూ దొంగ వైపు చూశాడు. మూడవ మాట పలుకుతూ తల్లి వైపు చూశాడు. కనుక కడుపు తరుక్కుపోయిన చూడు. కనుక సిలువలో ఎన్ని చూపులు ఉన్నాయంటే 7 చూపులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మార్పు లేని వారిగా, పశ్చాత్తాపడని వారిగా ఎవరు ఉండకూడదు. మన చూపు ఎలా ఉండాలి? పశ్చాత్తాప చూపు, అంతరంగ చూపు, రక్షణ గల చూపు, సాక్ష్యము చూపు మనందరూ కూడా కలిగి ఉండాలి. దేవుని కొద్ది మాటలు మీ హృదయంలో ఫలింపజేసి సిలువ ద్వారా దీవెనలు, భాగ్యములు తండ్రి మనకు దయచేయునుగాక. మరణాత